అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మోనిక. హెడేక్ వల్ల ఒకటి రోజు డిస్టర్బ్ అయితే పర్వాలేదు. కానీ ప్రతి వీక్ డిస్టర్బ్ అయితే అప్పుడు అది నార్మల్ కాదు. అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే హెడేక్ ఉందని చెప్పరు. నాకు మైగ్రేన్ ఉందనుకుంటా డాక్టర్ గారు అని చెప్పడం సహజంగా వినే ఉంటారు. కానీ ప్రతి హెడేక్ మైగ్రేన్ కాదు. మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతుంది మైగ్రేన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ హెడేక్ ఏంటి, ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి అండ్ ఎలాంటి టిప్స్ ఫాలో చేస్తే ఇంట్లో మనం హెడేక్ని చాలా వరకు మేనేజ్ చేయగలం అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. మైగ్రేన్ క్లాసికల్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది? మైగ్రేన్ ఉన్న పేషెంట్స్ ఇలా చెప్పడం వినే ఉంటారు. వన్ సైడెడ్ హెడేక్ అనేది ఫస్ట్ కామన్ సిమ్టమ్. ఒక సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొంతమందిలో స్ప్రెడ్ అవుతుంది, కొంతమందిలో వన్ సైడ్ మాత్రమే కన్సిస్టెంట్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి నాసియా, మెయిన్ కామన్ సిమ్టమ్. హెడేక్ ఉన్నవాళ్ళు వామిటింగ్ ఫీలింగ్ కూడా ఉంటుంది అని చెప్పడం వినే ఉంటారు. థర్డ్ వచ్చేసి థ్రాబింగ్, అంటే సుత్తితో పొడిచినట్టుగా అనిపిస్తుంది. లైట్ని టాలరేట్ చేయలేరు, డార్క్ లైట్స్ని అండ్ బ్రైట్ లైట్స్ని కూడా టాలరేట్ చేయలేరు, సౌండ్ని అసలు టాలరేట్ చేయలేరు అండ్ వాళ్ళకి ఒక డార్క్ రూమ్లోనే పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది. 2 to 3 అవర్స్ నుంచి 1 to 3 డేస్ వరకు కూడా వాళ్ళకి అలానే కంటిన్యూ అవుతుంది. ఇది మైగ్రేన్ క్లాసికల్ ప్రెజెంటేషన్. ఇంకా కొంతమంది వేరేలా చెప్పడం కూడా వినే ఉంటారు. కొంతమంది హెడేక్ వచ్చినప్పుడు డల్గా ఉంటుంది, తలంతా భారంగా ఉంటుంది, టాబ్లెట్ వేసుకుంటే కొంచెం తగ్గుతుంది కానీ కంప్లీట్ రిలీఫ్ అయితే ఉండదు. అండ్ కొంతమందికి డైలీ అలానే కంటిన్యూ అవుతుంది. ఆ హెడేక్ ఇయర్స్గా అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా ఉంటే వాళ్ళకి చిరాకు, ఫ్రస్ట్రేషన్ అండ్ ఇరిటేబిలిటీ కూడా పెరుగుతాయి. ఈ హెడేక్ వచ్చేసి మైగ్రేన్ హెడేక్ కూడా అవ్వచ్చు, టెన్షన్ హెడేక్ కూడా అవ్వచ్చు. సో ప్రాపర్ ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మైగ్రేన్ అంటే ఏంటి? మైగ్రేన్ అనేది సింపుల్ హెడేక్ కాదు. ఇది ఒక న్యూరోవాస్కులర్ కండిషన్. అంటే మన బ్రెయిన్లో పెయిన్ ప్రాసెసింగ్ సిస్టమ్ అని ఇది హైపర్ సెన్సిటివ్ అవ్వడం. మైగ్రేన్ అనేది ఏ స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ లేవు డయాగ్నోసిస్కి, క్లినికల్గా మాత్రమే డయాగ్నోస్ చేయగలం. ఎలాగా అంటే టైప్ ఆఫ్ పెయిన్ అంటే ప్యాటర్న్, ఇంకొకటి డ్యూరేషన్ ఆఫ్ పెయిన్, అసోసియేటెడ్ సిమ్టమ్స్, కామన్ ట్రిగర్స్. దీని బేసిస్ మీద అంటే క్లినికల్ డయాగ్నోసిస్గా మాత్రమే మనం మైగ్రేన్ని డయాగ్నోసిస్ చేస్తాం. టైప్స్ ఆఫ్ హెడేక్: ఫస్ట్ టెన్షన్ హెడేక్, సెకండ్ సర్వైకల్ హెడేక్, థర్డ్ సైనస్ హెడేక్. టెన్షన్ హెడేక్ అంటే ఫోరెడ్ అరౌండ్గా బ్యాండ్గా టైట్గా ఉండడం, ఈవినింగ్ ఎక్కువ అవుతుంది, స్ట్రెస్తో పెరుగుతుంది. సెకండ్ వచ్చేసి సర్వైకల్ హెడేక్, నెక్ స్టిఫ్నెస్ ఉంటుంది, షోల్డర్ టైట్నెస్ ఉంటుంది అండ్ లాంగ్ అవర్స్ సిట్టింగ్తో వస్తుంది అండ్ లాస్ట్గా వచ్చేసి బ్యాక్ నుంచి ఫార్వర్డ్ స్ప్రెడ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి సైనస్ హెడేక్. దీంట్లో నేసల్ బ్లాక్ సిమ్టమ్స్ కామన్గా చూస్తాం. అంటే ఫ్రాంటల్ హెడేక్, మెయిన్గా ఇక్కడ మీకు పెయిన్ వస్తుంది ఈ ఏరియాస్లో, ఫ్రాంటల్ అండ్ మ్యాక్సిలరీ ఏరియాస్లో. ఇది ఫార్వర్డ్ బెండింగ్లో పెరుగుతుంది అండ్ మార్నింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి హెడేక్ మైగ్రేన్ కాదు. ఈ పైన చెప్పిన 3 టైప్స్ ఆఫ్ హెడేక్ని బేసిస్ చేసుకొని అసెస్ చేసుకొని మనం మైగ్రేన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కామన్ ట్రిగ్గర్స్ ఏంటి? మైగ్రేన్కి కామన్ ట్రిగ్గర్స్ వచ్చేసి ఇర్రెగ్యులర్ మీల్స్, అంటే మెయిన్గా ఫుడ్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రాంగ్ ఫుడ్ అట్ ద రైట్ టైం అండ్ రైట్ ఫుడ్ అట్ ద రాంగ్ టైం. ఇవి 2 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి స్లీప్ డిస్టర్బెన్స్, థర్డ్ వచ్చేసి డిహైడ్రేషన్, బ్రైట్ లైట్స్, స్ట్రెస్, ఎక్సెస్ థింకింగ్ వితౌట్ మెంటల్ రెస్ట్, లాస్ట్ లౌడ్ సౌండ్స్ని కూడా టాలరేట్ చేయలేరు. చాలా మంది హెడేక్ ప్రొలాంగ్ అవ్వగానే బీపీ అని భయపడుతుంటారు. యూజువల్గా హై బీపీ ఉంటే సైలెంట్గా ఉంటుంది అండ్ సివియర్లీ అన్కంట్రోల్డ్ బీపీ మాత్రమే హెడేక్ ఇవ్వచ్చు. మీకు బీపీ మానిటర్ చేయకుండా అన్కంట్రోల్డ్ హై రేంజ్లో వెళ్ళిపోతే మాత్రం మీకు హెడేక్ ఇవ్వచ్చు. సో డయాగ్నోసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మైగ్రేన్ హెడేక్ అండ్ అదర్ టైప్స్ ఆఫ్ హెడేక్ని ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసి హాట్ ఫుడ్ ఇమర్షన్. ఇది మీరు ఒక బకెట్ నీళ్లు తీసుకోండి, అంటే గోరువెచ్చని నీళ్ళు, మీరు ఎంత టాలరేట్ చేయగలరో అంత గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. దాంట్లో మీ పాదాలను సోక్ చేసి పెట్టండి ఒక 15 to 20 మినిట్స్ వరకు. అదే టైంలో మీ ఫోర్హెడ్ మీద కోల్డ్ కంప్రెస్ వేసుకోండి. థర్డ్ వచ్చేసి ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి. ఒక క్వైట్ డార్క్ రూమ్లో రెస్ట్ తీసుకోవాలి. ఈ 4 టిప్స్ ఫాలో చేసుకొని హెడేక్ని మేనేజ్ చేసుకోగలరు. ఇంకా సివియర్ అవుతే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటే రీబౌండ్ హెడేక్ వస్తుంది. సో వీక్లో 2 to 3 టైమ్స్ కంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తుంటే జాగ్రత్త. సెల్ఫ్ మెడికేషన్ కాదు, డాక్టర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్: సడన్గా సివియర్ హెడేక్ వస్తే, హెడేక్తో పాటు వీక్నెస్, విజన్ ప్రాబ్లమ్స్ అండ్ స్పీచ్ ప్రాబ్లమ్ ఉంటే డిలే చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.
స్కాన్ అనేది అవసరమా లేదా అనేది డాక్టర్ డిసైడ్ చేసి క్లినికల్ డయాగ్నోసిస్ అయ్యాక వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మీరు హెడేక్ వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ గమనించడం పెయిన్ ప్యాటర్న్ అనేది. సో సెల్ఫ్ మెడికేషన్ కాదు, మీ ఓన్ డయాగ్నోసిస్ కాదు, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చేపించుకోండి. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.